ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ బస్ ఇన్సిడెంట్ చూసారా? చూశారండి. చాలా బాధాకరం, చాలా విషాదాంతం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో భారీ ఎత్తున ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే 20 మంది 30 మంది ఇలా చనిపోతున్నారు. అసలు చాలా చాలా బాధగా ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నా సరే జాగ్రత్తలు తీసుకుంటలేదు. ఏదో ఆటోని తప్పించిపోయి వెళ్ళి దాన్ని గుట్టేస్తే మొత్తం 25 మంది దాకా చచ్చిపోయారంటున్నారు. ఈ ఘోర కలిలా కనపడుతుంది తప్ప ఇంత అన్యాయంగా ఊరికే ప్రాణాలు పోతున్నాయి. ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఆర్తనాదాలు వింటుంటే అసలు భగవంతుడు ఉన్నాడా అనిపిస్తుంది. అంత బాధేస్తుంది. ఏంటి ఇలాంటి కార్యక్రమాలు ఇంత అన్యాయంగా జరుగుతున్నాయి, ఇంత ఘోరంగా జరుగుతున్నాయి, కానీ జాగ్రత్త పడట్లేదు చాలామంది. అందులో చూస్తే ఒక 10 నెలల చిన్న పాప కూడా ఒక 10 నెలల చిన్న పాప కూడా చనిపోయడం జరిగింది. మరి ఏం చేస్తామండి, అది కర్మ, మనం ఏం చేయలేం. కానీ కాకపోతే ఏంటంటే నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు చాలా స్ట్రాంగ్గా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రతి విషయంలో ఈ డ్రైవర్లు నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. నిజంగా ట్రిప్పర్ డ్రైవర్లు కానీ వీళ్ళు కానీ చాలా ర్యాష్గా వెళ్ళడం. అసలు ఒక్కసారి ఒక బస్సునో ఒక కారునో కొడితే టిప్పర్ కింద కొడితే బస్సులో కూడా ఇంతమంది చనిపోయారంటే నాకు అర్థం కావట్లేదు. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.